డ్రైవర్ అన్న మళ్ళీ ఈరోజుకి 2 రోజులైంది నిరాహార దీక్ష చేపట్టి అలాగే నిరసన తెలియజేయడం. మళ్ళీ ఉదయం కొండారెడ్డి బ్రిడ్జ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు పాదయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి వరకు పాదయాత్ర చేసుకుంటూ వద్దామనుకున్నాం, కానీ సమయం అక్కడికి వచ్చే లోపల 9:50 అయింది. మళ్ళీ 10 గంటల నుంచి నిరాహార దీక్ష కూర్చోవాలి కనుక అక్కడి నుంచి బైక్లో వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోవడం నిరాహార దీక్ష అయింది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు నిరాహార దీక్ష అయిపోయిన వెంటనే వచ్చి కలవండి, మాట్లాడండి అని మన రవాణా శాఖ అధికారులు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దీక్ష అయిన వెంటనే మళ్ళీ అధికారులను కలుస్తాను, వాళ్ళతో ఏం సమాధానం వస్తుంది, మళ్ళీ మాకు న్యాయం చేసేకి ఏదన్నా వాళ్ళు మార్గం దొరికారేమో, న్యాయం చేస్తారేమో పోయి వాళ్ళతో మాట్లాడినాక తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళ మాటలు మనకి న్యాయం చేసే విధంగా ఉంది, అలాగే మనకు న్యాయం చేస్తారని గట్టి భరోసా ఇస్తే ఈ రోజుతో నిరాశ అయిపోతుంది. లేదంటే కింద కంటిన్యూగా మళ్ళీ ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా కొండారెడ్డి బ్రిడ్జ్ కాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి చెక్ పోస్ట్ వరకు, ఎందుకంటే సమయం సరిపోవడం లేదు కనుక చెక్ పోస్ట్ వరకు పాదయాత్ర చేసి మళ్ళీ అక్కడి నుంచి బండి మీద వచ్చి ఇక్కడ కంటిన్యూగా ఇదే విధంగా ఎలాగైతే పెద్దలు పూజలు మహాత్మా తాత గాంధీ గారు శాంతిపూర్వకంగా ధర్నాలు నిరాహార దీక్షలు చేశారో వల బాటలోనే మేము కూడా డ్రైవర్లం నడుస్తూ సేమ్ యథావిధిగా వలలాగానే న్యాయ పోరాటం చేస్తాం. న్యాయం దొరికేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అందరికీ నమస్తే. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్.